హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ధనుసు రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు స్వల్ప లాభాలను అందుకుంటారు. దైవసేవ కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. ఇంట బయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరికి ఉన్నత పదవులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మిత్రలాభం అనేది కనబడుతుంది. శత్రునాశనం, మిత్రలాభం, అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రశాంతమైన జీవనం ఈరోజు ధనుసు రాశి వారి సొంతమని చెప్పవచ్చు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. కళాకారులకు విదేశాలలో, స్వదేశాలలో అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక వైద్యులకు మంచి పేరు అనేది లభిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్తలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారికి రోజు కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. అనుకున్న కార్యక్రమాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని వెనువెంటనే అమలు చేయగలుగుతారు. ఆస్తి వివాదాలపై ఒక అంగీకారానికి రావడంతో కేసులు అనేవి తొలగిపోతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. రావాల్సిన సొమ్ము అంది ఖర్చులు అనేవి తగ్గుతాయి. ఇక కుటుంబ అవసరాలకు లోటు లేకుండా గడిచిపోతుంది ఈరోజు. అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు, మనస్పర్ధలు సర్దుబాటు అవుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. అలాగే వివాహాది శుభకార్యాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన దానికంటే అధికంగా లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లేదా ఇంక్రిమెంట్లు రావచ్చు. వైద్యులకు, పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు అనుకునేది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.